ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 146వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు కృంగిపోయిన స్థితిలో ఉంటే ప్రభువు సన్నిధిలో ఈ కృపా వాగ్దానాన్ని ఒక్కసారి గమనించు. కృంగిపోయిన వారిని లేవనెత్తడమే ఆయన మార్గం. సాంప్రదాయ వాగ్దానం, ఆనందం, పాపభీతి ఏదైనా నిన్ను కృంగదీస్తుందా? లేకపోతే నీ ఆత్మలో ఏదో తెలియని ఒత్తిడి కలిగి పగలు రాత్రి నిన్ను వేధిస్తుందా? అలాంటి పరిస్థితుల్లో ప్రభు కార్యం జరగాలి నీ జీవితంలో. అప్పుడే నీవు లేవనెత్తబడి విశ్రాంతిలో ఉండగలవు. ప్రభువా, నీ అపారమైన కృపను బట్టి మీ బిడ్డల్ని మీరు లేవనెత్తండి. మీ జీవితంలో ఎవరైనా ఆప్తులు చనిపోయారా? పరిస్థితులను బట్టి నీవు కుప్పకూలిపోయావా? అలాంటి పరిస్థితుల్లో ఆదరణకర్త నిన్ను ఆదరించడానికి పూనుకుంటాడు. పరిశుద్ధ తత్వములో ఒక ఆదరణకర్త కావడం మనకెంతో మంచిదయ్యింది. ఆ పనిని ఆయన ఎంతో చక్కగా చేస్తాడు. ఎందుకంటే ఆదరించటమే ఆ దేవుని యొక్క ప్రత్యేకమైన పని. కొంతమంది ఎంతగానో కృంగిపోతారు. ప్రభువు తప్ప వారి దీర్ఘకాలిక రోగాల నుండి ఎవరు విడిపించలేరు. ఆయన తప్పక వారిని విడిపించగలడు. వారికి విడుదల కలగజేసి తీరుతాడు. ఆయన వారిని లేవనెత్తి ఆరోగ్యాన్ని, నిరీక్షణను, ఆనందాన్ని వారిలో మళ్ళీ నింపుతాడు. ఇలా ఆయన మన అందరి జీవితాల్లో ఎన్నోసార్లు చేశాడు కదా. అదే రక్షకుడు అనే కనికరయుత కార్యాలను మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తాడు. ఈరోజు కృంగిపోయిన స్థితిలో ఉండి వేదనాభరితమైన మనం త్వరలోనే ఉన్నత స్థానములోనికి లేవనెత్తబడతాం. ఈరోజు మన పరిస్థితిని చూసి వెక్కిరిస్తూ హేళన చేస్తున్నవారు ఆ రోజు సిగ్గుపరచబడతారు. ప్రభువు చేత లేవనెత్తబడటం మనకెంత ఘనత. మనం కృంగదీయబడ్డం మంచిదే. కారణం ఆయనే లేవనెత్తే శక్తిని ఇప్పుడు అనుభవిస్తాం. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశాం. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీ వాగ్దానం ఎవరైతే దుఃఖములో ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, ఆదరణ లేకుండా ఉన్నారో, అది మీ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడటానికి మీరు సహాయం చేయండి. కృంగిన వారు ప్రతి కృంగిపోయిన స్థితి నుండి అది మనుష్యులుగా మాకు అర్థం కాకపోవచ్చు, కానీ మీకు తెలుసు ఎవరెవరు ఏ స్థితిలో కృంగిపోయారో. తోటి మానవులకి చెప్పుకునే స్థితి లేని ఇలాంటి దినాల్లో మేము ఉండగలిగాం. మా బాధను అర్థం చేసుకోగలిగిన వారు మీరొక్కడ మాత్రమే. మనుషులకి అర్థం కాని స్థితిలో తోటివారు ఉన్నారు. అయితే మా కృంగిని స్థితిని అర్థం చేసుకోగలిగింది మీరు మాత్రమే. ఎవరైతే కృంగిని స్థితిలో ఉన్నారో వారందరికీ మీ వాగ్దానమును
మీరు కార్యం చేసి మహిం పొందమని, మీ బిడ్డలను దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇమ్మని, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇమ్మని, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.